వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ముమునూరులో మళ్ళీ టెన్షన్. ఎయిర్పోర్ట్ భూసేకరణ సర్వేను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు రైతులు. విమానాశ్రయం కోసం భూములు కోల్పోతున్నామని న్యాయం చేయాలంటూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వే కోసం వచ్చిన ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, ఎంఆర్ఓ నాగేశ్వరరావులను అడ్డుకున్నారు రైతులు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. వరంగల్ జిల్లా మామునూరులో విమానాశ్రయ విస్తరణ కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా భూమిని సేకరించేందుకు అధికారులు సర్వే చేయడం మొదలుపెట్టారు. అయితే ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని, తమ భూములకు న్యాయమైన పరిహారం చెల్లించాలని రైతులు ఆందోళనకు దిగారు. ప్రధానంగా నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంటగాడి పెళ్లి రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అది ఎగ్జాక్ట్ 4-5 కోట్లు ఇవ్వాలి. అది ఇస్తేనే కాంప్రమైజ్. కనీసం ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇంతవరకు ఒక మాట మీద ఎవరు చెప్తలేరు అసలు. చెప్తున్నారు రెండో మాట కలెక్టర్ గారు వచ్చి మీకు రోడ్డు ఇస్తామన్నది. అదే 2 రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట రేట్ ఎంత రేట్ ఉంటే వేరే ల్యాండ్ ఇస్తాం, ఇంత దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని తీరని చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. మరి భూమికి బదులు భూమి ఇస్తామన్నారు. రహదారి కూడా సర్దుబాటు చేసిన తర్వాతనే భూములు సేకరణ చేస్తామన్నారు. ఈ రోజున్న ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు నిన్న పిలిచి దారి లేదు, ఏం లేదు, మీరు భూములు ఆపేది లేదు, 95% అందరు అధికారులు మూకా మీదకి వచ్చి సర్వే చేస్తామని చెప్తున్నారు. ఏ రంగమైనా సరే రహదారి లేనిది ఎదిగేది లేదు. మాకు రహదారి ఒక గంట సేపు ఇక్కడ ఆపితేనే ఇప్పుడు విలవిల్లాడిపోతున్నారు అందరూ రహదారుల మీద నడిచేవారు, వాహనదారులు. మాకు రహదారి లేకుండా మమ్మల్ని శాశ్వతంగా ఇది ఒక శాపం లెక్క చేసే విధంగా చేస్తున్నారు. దీని గురించి తక్షణమే అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు పరిశీలించి సరైన న్యాయం చేయాలని, గుంటూరుపల్లి వాస్తువులకి రహదారి మార్గం ఇచ్చిన తర్వాతనే ఎయిర్పోర్ట్ భూములు సర్వే చేయాలని కోరుతున్నాం. మామూలు ఎయిర్పోర్ట్ రావడం చాలా సంతోషకరం. చుట్టుపక్కల గ్రామాల్లో డెవలప్ అయితే, కాకపోతే కొంచెం టైం పట్టింది. మెయిన్ కారణం ఏంటంటే మెయిన్ రహదారి మాకు ఏంటి ఒక 4 కిలోమీటర్సే ఉంది వరంగల్. అట్లాంటిది ఉండేకుంది వరంగల్లో కలుస్తుంది, డెవలప్ అయితే సంతోషం. కానీ మెయిన్ రహదారి క్లోజ్ అయ్యేటప్పటికి మేము చుట్టూ తిరిగి చాలా దూరం, ఒక 20 కిలోమీటర్స్ అంటే తిరిగి వరంగల్ వెళ్ళాల్సిన పరిస్థితి. స్కూల్ వ్యాన్లే కావచ్చు, పాల వ్యాపారులే కావచ్చు, వ్యవసాయదారులే కావచ్చు, ప్రతి దానికి దేనికోసం వెళ్ళాలన్నా కూడా చాలా దూరం అయిపోతుంది. మెయిన్ గ్రామస్తులందరూ రావడానికి కారణం రోడ్డు గురించి రైతులకు సరైన న్యాయం జరగాలి. మాకు వేరే సోర్స్ ఏదంటే జాబులు అంతా ఏమీ లేవు. ముఖ్యంగా అందరూ రైతులు కుటుంబాలే మొత్తం రైతులు భూముల మీద ఆధారపడి బతకడమే కాబట్టి రైతులకి మంచి న్యాయం జరగాలి. మాకు సరైన రహదారి కావాలి. అంతేనండి. మా భూములు కోల్పోయిన వాళ్ళకి ప్రతి కుటుంబానికి ఏదో చిన్న ఉపాధి కల్పన కల్పించే విధంగా ఉండాలి. 30 సంవత్సరాల నుంచి ఎయిర్పోర్ట్ అన్నారు. ఆ రోజుల వల్ల మా పిల్లల చదువులకు కానీ పెళ్లిళ్ళకి కానీ మేము ఏమన్నా భూములు అమ్ముకోవాలి అన్నా ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎక్కడ రోడ్డు కట్ అవుతుందో, ఎయిర్పోర్ట్ లో ఎవరి భూములు పోతాయని మాకు ఎవరు సరైన ధర ఆ రోజు నుంచి 30 సంవత్సరాల నుంచి నాకు తెలిసినప్పటి నుంచి రేట్ లేదు. ఈ మధ్య కొంచెం రేట్ వస్తుంది. ఎయిర్పోర్ట్ కట్టే లేదు అనుకునే టైంలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది అని మన ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఎయిర్పోర్ట్ జీవో జారీ అయింది, వస్తుందని మేము సంతోషపడుతున్నాం. దానికి ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే మాకు కూడా సంతోషం.
సంతోషం కదా, మేము కూడా పక్కనే ఉన్నాం. మేమేదో గాల్లో తిరగాలి, ఎయిర్పోర్ట్ వస్తే మేము ఎక్కి తిరుగుతాము అన్న ఆశ మాకు లేదు. మా తరాలైన మా పిల్లలు మా వల్లైనా ఎయిర్పోర్ట్ పక్కనే ఉండడం వల్ల అందరూ మేమంతా డెవలప్మెంట్ అవుతాం. మాకు బాగుంటుంది అనుకునే టైంలో మాకు రోడ్డు పోతే మాకు లేదు, భవిష్యత్తు లేదు. మాకు రోడ్డు న్యాయం చేయాలి, మా భూములకు న్యాయం చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 253 ఎకరాలు ఏదైతే ఉన్నదో దాన్ని మీరు ఎంత తొందరగా టార్గెట్ చేసి ఫినిష్ చేస్తారో అప్పుడు మేము పనులు ప్రారంభిస్తున్నారు. మరి అట్లాంటప్పుడు వాళ్ళు రావాలి, మంత్రులు లేదు. మాకు మంత్రి గారు వచ్చారు, శ్రీక మేడం వచ్చి మాకు భూమి కింద భూమి ఇస్తామన్నారు. ఇక్కడ పంపింగ్ దగ్గర ఇస్తామన్నారు, ఇక్కడ సెంట్రల్ జైలు దగ్గర ఎక్కడ భూమి కింద ఇస్తారు. మా రైతుల మీద అసలు మాకు భూమి కింద భూమే కావాలండి. మేము ఏం చేసుకుంటాం, డబ్బులు కోట్లు ఉన్న భూమి మా ₹1 కట్టిస్తామంటే మాకు అసలు అది న్యాయం కాదు. అందరూ అన్యాయం అయిపోతున్నారు, ఇదే ఆధారంగా బతుకుతున్నారు మా రైతులందరూ. అందుకు కాబట్టి గవర్నమెంట్ ముందుకొచ్చి ఏ గవర్నమెంట్ చేసినా కూడా మాకు న్యాయం చేయాలి. ఆ న్యాయం కోసం మా రైతులందరికీ న్యాయం చేయాలి. ఇక్కడ ఈ భూములు పోతే ఇంకో భూమి ఇవ్వండి, లేకపోతే మాకు సరైన రేటు ఇవ్వండి. గవర్నమెంట్ చేసేది తలుచుకుంటే ఏది చేయలేనిది లేదు. కాబట్టి గవర్నమెంట్ తలుచుకొని మాకు అన్ని చేయాలి. ఇప్పుడు మాకు రోడ్డు కట్ అయితే మటుకు మాకు భవిష్యత్తే లేదు. మా ఊళ్ళో ఉన్న చిన్న పెద్ద పిల్లలందరూ ఉన్నారు. ఎయిర్పోర్ట్ వస్తే దాంట్లో మా పిల్లలకు కూడా ఏదైనా చిన్న జాబులు అట్లాంటి అవకాశం ఉంటే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాం. రోడ్డు మట్టికి కంపల్సరీ రోడ్డు అయిన దాకా మేము సర్వే చేయనివ్వం. సర్వే కోసం మేము దేనికైనా పోరాడతాం. సర్వే మట్టికి చేయనివ్వం, కంపల్సరీ సర్వేలో మట్టికి పాల్గొనివ్వం. మేము కలెక్టర్ కానీ అవసరమైతే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దగ్గరకైనా వెళ్తాం, కానీ మా రోడ్డు పోతే మట్టికి ఊరుకునేది లేదు. నక్కలపల్లి రోడ్డు తీసివేయవద్దని గుంటూరుపల్లి రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళన దిగారు. నిరసనలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్ అంటూ నినదించారు. ఆందోళన చేస్తున్నారు రైతులు. ఆందోళన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ధర్నాకు అనుమతి లేదని వెనక్కి వెళ్లాలంటూ నిరసనకారులను సూచించారు. అయితే రైతులు మాత్రం సస్యమేరా అంటున్నారు. ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ ఓ ప్రకటన చేయగా స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మరో మాట చెప్పడం వివాదానికి తావిస్తుంది. భూమికి భూమి ఇస్తామన్న మంత్రి కొండా సురేఖ చెబుతుంటే అలాంటిదేమీ లేదని స్థానిక ఎమ్మెల్యే చెబుతున్నారని రైతులు అంటున్నారు. వాళ్ళ మధ్య సరైన సయ్యద్ద లేకపోతే ఇక రైతులకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మామూలు ఎయిర్పోర్ట్ రైతులు అయితే భూసేకరణకు వ్యతిరేకంగా వాళ్ళు నిరసన చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్ ధర ప్రకారమే వాళ్ళకి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. భూ సర్వేని కూడా వాళ్ళు అడుగున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? గత 2 రోజులని చూస్తే ఎప్పుడు చూసినా కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే మామూలు ఎయిర్పోర్ట్ ఒక విషయంలో చర్చ జరుగుతుంది. ఏ నలుగురు కూర్చున్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా ఈ మామూలు ఎయిర్పోర్ట్ పైన చర్చించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మామూలు ఎయిర్పోర్ట్ గతంలో చూస్తే 1932 సంవత్సరంలో అప్పుడు బ్రిటిష్ కాలం మరియు నిజాం పాలన కలిసి అప్పుడు ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మించడం జరిగింది. దాని తర్వాత 1982 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ ఉన్న టైం వరకు కూడా అప్పటిదాకా కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ లో అప్పుడు కార్గో కానీ వాయువు యుద్ధ విమానాలు కానీ వీటికి ఉపయోగించడం జరిగింది. దాని తర్వాత 1982లో ఎప్పుడైతే మూవ్ చేశారో అప్పటి వరకు సంబంధించి ఒక ఎయిర్పోర్ట్ భూమికి సంబంధించి 2000 ఎకరాల వరకు ఉంటుంది. దానికి సంబంధించిన ఇప్పుడు అప్పుడు కొంత ప్రభుత్వం వచ్చేసి కొన్ని పోస్టులు సీట్లు పెట్టాలి, పోలీస్ శాఖ సంబంధించిన దానికి భూమిని కేటాయించడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వరకు ఇది ఒకే రకంగా ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణలో ఒకటే ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అది శంషాబాద్ ఎయిర్పోర్ట్. దాని తర్వాత మళ్ళీ అంత పెద్ద నగరమైన వరంగల్ నగరంలోని ఎయిర్పోర్ట్ కావాలని చెప్పేసి ప్రజలు కూడా ఇది నాయకులు కూడా కోరుకోవడం జరిగింది. దీనిపైన ఇప్పటి వరకు చూస్తే విమానాశ్రయ శాఖకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నిన్న గత 2 రోజుల క్రితం వరంగల్ ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. వరంగల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన దాంట్లో కూడా కొద్ది మేరకు డబ్బులు కూడా రిలీజ్ జరిగింది. ఇప్పటి వరకు చూస్తే వరంగల్ ఎయిర్పోర్ట్ సంబంధించి 696 ఎకరాల స్థలం అక్కడ భూమి ఉంది. దీనికి సంబంధించి మరి 253 ఎకరాల భూమి అవసరం ఉండగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొరలతో పాటు అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఇక్కడ వరంగల్ జిల్లా సంజయం మండలానికి సంబంధించి నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట, గారిపల్లి ఈ యొక్క 4 గ్రామాలకు సంబంధించిన భూములు చాలా వరకు ఈ యొక్క ఎయిర్పోర్ట్ కు అవసరం ఉన్నది. దీన్ని తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి తమ గ్రామస్తులు కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది. మా ఊరికి వచ్చే రోడ్డు ప్రసన్న రోడ్డు చూపించాలి, కాకపోతే దాంతో పాటు
ఇటు గుంటూరుపల్లెను మరి గాలిపల్లికి సంబంధించిన రైతులు చూడడం జరుగుతుంది. మరి ఇటు నల్లగుంటలో నక్కలపల్లికి సంబంధించిన రైతులు కూడా వారి భూములు ఎక్కడైతే పోతున్నాయో దానికి సంబంధించిన భూములకు సరైన ప్రైవేట్ మార్కెట్ రేట్ ఏ రేట్ ఉందో ఆ రేట్ వరకు సబ్సిడీ ఇవ్వాలి అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఎకరానికి సుమారు 3 నుంచి 5 కోట్ల వరకు కూడా ధర పడుతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క రేటు మాకు కట్టించాలి, ప్రతిష్ట వెంబడే మేము ఇచ్చేసి అనే వదులుకొని వెళ్తామని చెప్పి కొంతమంది రైతులు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా రైతులు వాళ్ళు కూడా ధర్నా చేయడం జరుగుతుంది. రైతులు కూడా జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో పాటు వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ధర్నాకు సంబంధించి ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి భూమికి అక్కడ ఏ రేటు ఉందో ఆ రేటు కట్టిస్తాం గవర్నమెంట్ రేట్ ప్రకారం. దానికి సంబంధించి 3 times కానీ 6 times కానీ ఇలా ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ కొండసురేఖ భూమికి బదులు భూమి ఇస్తామని చెప్పి చెప్పడంతో పాటు ఇక్కడ రైతులు కొంతమంది రైతులు సుమారు 205 మంది రైతులు కూడా ఈ యొక్క భూమి పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించి రైతులు మీకు ఇక్కడ ఉన్న నాయకులకు లేనప్పుడు మాకేం న్యాయం చేస్తారని చెప్పేసి రైతుల ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ యొక్క రైతులు కూడా వారికి కావాల్సిన భూమితో పాటు వారికి అక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ లో కూడా ఆయన ప్రత్యేక ఇంటికి ఎవరైతే భూమి ఒక ఉద్యోగంగా వారు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. మామూలు ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? ఇచ్చింది మేమే అని బీజేపీ అంటుంటే, కాదు కష్టపడి ప్రధానితో మాట్లాడి తెచ్చుకుంది మేమే అంటూ కూడా వారు అంటున్నారు. మరోపక్క మామూలు రైతులైతే భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు. మార్కెట్ రేటు ప్రకారం మాకు ధర చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు కూడా సర్వేను ఒప్పుకునేది లేదంటూ కూడా వారు డిమాండ్ చేసి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వాసుదేవరెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే నిజాముద్దీన్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా వాసుదేవరెడ్డి గారు నమస్తే అండి. సార్, మామూలు ఎయిర్పోర్ట్ రైతులు పక్క ఆందోళన చేస్తున్నారు, మరో పక్క క్రెడిట్ వారైతే నడుస్తుంది. అటు బీజేపీ కాంగ్రెస్ కూడా క్రెడిట్ మాది అంటే మాదంటూ కూడా వారు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలి? ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులకు, మీకు ప్రేక్షకులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ వరంగల్ మామ్నూరు ఎయిర్పోర్టు దశాబ్దాల నిరీక్షణ తర్వాత పునరుద్ధరణకు నోచుకోవడం నిజంగా సంతోషకరమైన విషయం అండి. రెండవది, మేము తెచ్చినామని చెప్పడం ఏదైతే ఉందో, సరే ఎవరు తెచ్చినా ఇప్పుడు దీంట్లో అందరి పాత్ర ఉన్నదండి. ఇలా ఒక్కరి పాత్ర, ఇది ఒక కాంగ్రెస్ క్రెడిట్, ఒక బీజేపీ క్రెడిట్ కాదండి. దీంట్లో గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళి అక్కడ సెంట్రల్ కేంద్ర మంత్రులను కలిసి విన్నపించి, ఎందుకంటే అప్పుడు ఒక వామనూరు ఎయిర్పోర్ట్ గురించి కాదండి, రాష్ట్రంలో దాదాపుగా 6 ఎయిర్పోర్ట్లు నిర్మాణం చేయాలని చెప్పి కొత్తలో ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఒక ప్రతినిధి బృందం పోయి సెంట్రల్ మినిస్టర్లు కూడా కలవడం జరిగింది, ప్రధానమంత్రి కూడా కోరడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మామునూరును ఆదిలాబాద్లో 2 బ్రౌన్ ఫీల్డ్ కింద పెట్టి 2 ఎయిర్పోర్ట్లు ఇవ్వడానికి నేవియేషన్ వాళ్ళు సర్వే చేసి 2కి అవకాశం ఉన్నదని చెప్పి వారు చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మేము ఒత్తిడి తీసుకొచ్చినాం. ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేశవ్యాప్తంగా పోవాలి, బీఆర్ఎస్ స్థాపించి ఆ పార్టీ మార్చి మహారాష్ట్రలో మిగతా రాష్ట్రాల్లో కూడా పోటీ చేయాలనుకున్నప్పుడు సరే కేంద్రం కూడా కొంత ఈ కేసీఆర్ గారిని తెలంగాణకే పరిమితం చేయాలని ఒక ఆలోచన చేసి ఇచ్చిన ఈ డిమాండ్స్ ఏవి కూడా గతంలో మేము ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్రానికి రావాల్సిన విషయాల పట్ల ఎప్పుడు కూడా అడిగినా కూడా తాత్పర్యం చేస్తూ దాన్ని విస్మరించిన నాయకులు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు. సో కాబట్టి ఏది ఏమైనా ఇవాళ మేము కంటిన్యూ అప్పుడు ఒత్తిడి తీసుకురావడం వల్ల కంటిన్యూ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి వీరు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఎట్ ది సేమ్ టైం అప్పుడు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం కూడా మనందరికి కూడా తెలుసు. వాసుదేవరెడ్డి గారు, ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు రైతులు ఆందోళన చేస్తున్నారు, సర్వేను అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తమకు 5 కోట్లు ఎకరానికి కావాలని అడుగుతున్నారు. మరి అలాంటి పరిస్థితి కనిపిస్తుంది అంటారా? వాళ్ళ డిమాండ్ సరైందని అంటారా? ఇప్పుడు ఒక్కటండి, మన ప్రధానంగా ఈ మామ్నూరు ఎయిర్పోర్ట్ కోసం ప్రభుత్వం ఏదైతే 253 ఎకరాలు 270 ఎకరాల సర్వే చేసి తీసుకోవాలని ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నదో, ఇవాళ రైతుల పక్షాన కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయండి. ఒకటి, ఇవాళ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఆ యొక్క జిల్లా మంత్రి కొండ సురేఖ గారు ఏం మాట్లాడతారు, రైతులతో చెప్పిన ముచ్చట, ఇది వీడియో కూడా ఉన్నది, బయట సర్క్యులేట్ అవుతా ఉన్నది. భూమికి భూమి ఇస్తాం, మార్కెట్ రేట్ కట్టిస్తామని చెప్పి మంత్రి గారు చెప్తారు. స్థానిక ఎమ్మెల్యే అదే రైతులతో ఏం మాట్లాడతాడు, ఆ వాయిస్ కూడా బయట సర్క్యులేట్ లో తిరుగుతా ఉన్నది. కాంగ్రెస్ ఆ ఎమ్మెల్యే గారు మన రేవూరి ప్రకాష్ రెడ్డి గారు వారు ఇంకో మాట మాట్లాడతాడు. వీళ్ళు రైతులు ఏమడుగుతున్నారు, ఇప్పుడు పోయే రోడ్ ఏదైతే
చిత్తరెక్కొండ నుంచి రంగచాయపేట రోడ్డు క్లోజ్ చేసింది ఇప్పుడు ప్రభుత్వం. సో ఆ రోడ్డు క్లోజ్ చేసి ఇంకో దిక్కు పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోడ్డు కూడా మా ఊరి పక్క నుంచి వెళ్ళిపోవాలని ఎవరైతే బాధితులు ఉన్నారో వారు చెప్తా ఉన్నారు. మా దగ్గర హైవే పోవడం వల్ల ఇంకా మాకు మిగిలిన భూముల కన్నా రేట్ వస్తుందని వారు అడుగుతా ఉన్న సందర్భం. ఇవాళ ఎక్కడ చూసినా ఒకటి మనం ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూలకున్న భూమి కూడా 30 లక్షలు పలుకుతుందండి ఎకరము. అట్లాంటిది ఇవాళ మామనూరు లాంటి ప్రాంతంలో గజానికి 30-40 వేల రేటు ఉంది, మార్కెట్ రేటు. సో తప్పకుండా రైతులు అడుగుతారు, డెఫినెట్గా మార్కెట్ రేటే ఆ విధంగా ఉంది. ఇలా మీకు మేము మార్కెట్ రేట్ కంటే తక్కువ ఇచ్చి మేము రోడ్న పడతాం కదా అని చెప్పడంలో దాంట్లో తప్పులేదనిపిస్తూ ఉన్నది. రెండవది ఏంటి అంటే, ఇలా మాకు ఏమి ఇస్తారు, ఇలా మార్కెట్ రేటుతో పాటు అదేవిధంగా భూమికి భూమి ఇవ్వడంతో పాటు రేపు అక్కడైనా మాకు కాంట్రాక్ట్ బేసిక్లా, అవుట్ సోర్సింగ్ బేసిక్లా ఆ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో మాకు ఏమైనా జాబులు ఇస్తారా లేదని ఇవన్నిటి కూడా ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ఇవాళ మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీరు ఒక ప్రత్యేకంగా అక్కడ ఉన్న రైతులందరితో ఒక సమావేశం కండి. ఊరికనే పోయి సర్వే పంపిస్తే ఇది మళ్ళీ ఒక లగచర లెక్క అవుతుంది. అట్లా కాకుండా మీరు అక్కడ ఉన్న రైతులు ఎవరెవరి భూమి పోతుందో తెలుసుకున్న తర్వాత వారితో సమావేశం పెట్టి సయోధ్య కుదుర్చుకున్న తర్వాత మీరు ముందుకు పోతే అది సవ్యంగా జరుగుతుంది. ఇట్లా కాకుండా మీరు సర్వే చేస్తున్న వరకు రైతులలో ఒక ఆందోళన అవుతుంది. అయ్యో మా భూమి పోతుందో, వారికి ఏం రేటు ఇస్తారో ఇయ్యరో, ఏమవుతుందో ఏమో అనేది ఒక ఆందోళన జనరల్గానే కలుగుతుంది. కాబట్టి అట్లా కలగకుండా రైతులందరినీ కూడా చైతన్యపరిచి, ఇగో మీరు తీసుకుంటే ఇదని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేత ఒక ప్రకటన ఇప్పించండి. ఎమ్మెల్యే ఒక మాట మాట్లాడతారు, మంత్రి ఒక మాట మాట్లాడతారు, అధికారులు ఇంకో మాట. ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతా ఉన్నది. కాబట్టి వీళ్ళ గొడవలు అవుతా ఉన్నాయి. అక్కడ ఇలా భూముల సర్వేకి పోతే రైతులందరూ కూడా తిరస్కరిస్తున్నది ఎందుకు? మాకు మార్కెట్ రేట్ 5 కోట్లు ఉన్నది, 5 కోట్లు ఇస్తారంటే మేము ఆలోచిస్తాం అనే విషయంగా వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. మరి మార్కెట్ రేట్ ఇస్తారా, లేకపోతే రైతులకు ఇంకో విధమైన వాళ్ళకు ఆ భూమి కింద ఇంకేదైనా వారికి చెల్లిస్తారా అనే విషయాలన్నీ కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర అధికారుల మీద ఉంది. కాబట్టి ఆ దిశగా రైతులను పిలుచుకొని మాట్లాడితే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. రెండవది, ఇవాళ మేము ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మళ్ళీ ఏదో చిన్న స్థాయిలో మీరు 253 ఎకరాలు సేకరించిన తర్వాత కూడా దాన్ని ఏదో జాతీయ కాకుండా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా తీర్చిదిద్దడానికి మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా రైతులు సహకరిస్తారు. అక్కడ ఉన్న వరంగల్, నేను కూడా వరంగల్ వాసి బిడ్డగా చెప్తా ఉన్నాను, నేను కూడా ఆ యొక్క హన్మకొండ ప్రాంతంలో ఉన్న వాసిగా చెప్తా ఉన్నాను. సో డెఫినెట్గా రైతుల యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాల్సిన బాధ్యత మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడకుండా, ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో పనితీరు వ్యవహారంలో ఈ రాష్ట్ర మంత్రులు అదే విధంగా ఉన్నారు. ఇలా ఒక మంచి ఎయిర్పోర్ట్ అక్కడికి వచ్చిన సందర్భంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట్లాడితే ఇది సరైంది కాదు. సో కాబట్టి ఆ దిశగా ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న పెద్దలు, మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని చెప్పారు. కాబట్టి అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి తోలి అక్కడ అందరితో కలిసి మాట్లాడితే బాగుంటుంది. మనతో పాటు నిజాముద్దీన్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి కూడా మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. నిజాముద్దీన్ గారు నమస్తే అండి. మామూలు ఎయిర్పోర్ట్ భూముల సర్వేకి వెళ్ళినప్పుడు అధికారులు అక్కడ రైతులైతే అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రైతులు మార్కెట్ ధర అడుగుతున్నారు. మరి మార్కెట్ ధర ఇచ్చే పరిస్థితి ఉందా? నమస్కారం అండి, స్వాతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ, నాతో ఉన్న ఛానల్ సోదరులందరికీ నమస్కారం. డెఫినెట్లీ అండి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకి ఏ మంచిగా ఉంటుంది, ఏ అందుబాటులో ఉంటుంది, ఏది ప్రజల గురించి బాగుంటుంది, అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ఏదన్నా కొత్త ప్రాజెక్ట్ వస్తే ఆ ఏరియాలో డెఫినెట్లీ ఆందోళన అనేది మన రైతులు ఆందోళన చేస్తారు. వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళకి తగిన ధరలు ఇస్తాం. R&R ప్యాకేజ్ కింద కానీ, లేకుంటే వాళ్ళకి రీప్లేస్మెంట్ ఆఫ్ ల్యాండ్ కానీ, లేకుంటే వాళ్ళకి మార్కెట్ రేట్ ప్రకారం వాళ్ళకి మంచిగా ఇచ్చి, ఎందుకంటే ఈ ఒక ప్రాజెక్ట్ వస్తే ఇవాళ వాళ్ళ భూముల నుంచి సగం భూమి పోయింది అనుకోండి, ఆ సగం భూమి వచ్చేసి రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, అక్కడ వాళ్ళు ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళకి మనం దాంట్లో ఎయిర్పోర్ట్ లో జాబులు ఇస్తాము. ఇదే కాకుండా కూడా వాళ్ళకి రేట్లు కూడా మిగిలిన ల్యాండ్ కూడా రేట్లు పెరుగుతాయి. మేము కూడా మార్కెట్ ధరలతోటే ఇచ్చి వాళ్ళకి తీసుకుంటాం. ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేయకుండా మనకు సహకరించాలి. ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక 10 సంవత్సరం, తెలంగాణ రాష్ట్రం వచ్చి ఒక 11 సంవత్సరం అయింది. ఇప్పటి వరకు మన విభజన చట్టం కూడా మనకు క్లియర్ కాలేదు. తెలంగాణ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఎందుకు విడిపోయిందండి? విడిపోయిన తర్వాత విభజన చట్టం అనేది ఉంది, దానికి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. అలాంటివప్పుడు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు క్రెడిట్ తీసుకుంటామంటున్నారు. ఓకే, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తోటి మిత్రపక్షంగా ఉన్నారు. ఆ మిత్రపక్షంలో కూడా వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు తీసుకురాలేదండి?
అప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి గారితో వెళ్ళి మాట్లాడి ఇవన్నీ చేసుకొని వచ్చేటప్పుడు ఇప్పుడు క్రెడిట్ తీసుకొని ముందుకు వస్తారు. ఓకే, ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడం తప్పు లేదు. మేము ఒక్కటే అంటున్నాం, అందరు కలిసి పనిచేద్దాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి డెవలప్మెంట్ చేద్దాం. ఇప్పుడు మాగునూరు ఎయిర్పోర్ట్ ని కానీ నిజాముద్దీన్ గారు మీరు చెప్పినట్టు ఇప్పుడు చూడండి, భూమికి భూమి ఇస్తామని మంత్రి చెప్తుంటే స్థానిక ఎమ్మెల్యే అయితేమో అదేమీ లేదంటున్నారు. ఎందుకు పరస్పరమైన విరుద్ధమైన ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు? ఏంటి ప్రాబ్లం? నేను ఒకటి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎక్కడన్నా ఆందోళన జరిగినప్పుడు రైతుల భూములు కోల్పోయినప్పుడు వాళ్ళ ఆందోళన ఉంటది. వారి ఆందోళన ఓకే. ఒకసారి మంత్రులు స్థానిక ఎమ్మెల్యే ఎందుకు పరస్పరం విరుద్ధమైన ప్రకటనలు చేస్తారనేది ఒకటైతే. రెండు ఇంతకుముందు మన వాసుదేవరెడ్డి గారు చెప్పినట్టు సర్వే చేసే ముందే రైతులతో మాట్లాడి ఉంటే కనుక ఇలాంటి ఆందోళన ఉండేది కాదు కదా. ఇక ముందు చేయకుండా ఇప్పుడు ఆందోళన వచ్చిన తర్వాత ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది అనేది వెళ్తుంది కదా జనాల్లోకి. నేను ఒకటే అంటానండి, పని స్టార్ట్ చేసేటప్పుడు అధికారులు వస్తారు, వాళ్ళని చూసేటప్పుడు వాళ్ళ ఆందోళన వస్తుంది. ఆందోళన వచ్చిన తర్వాత ఒక పిలిపించి కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అప్పటిలోపల విమర్శలు స్టార్ట్ అయిపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడి వాళ్ళు వెనుక ముందు అవుతారు. మేము ఒకటే అంటున్నామండి, మేము ఈ ఎయిర్పోర్ట్ తీసుకురావాలని చాలా కష్టపడి తీసుకొస్తున్నాము. గత ప్రభుత్వం కూడా కష్టపడింది, ఇప్పుడు కూడా మేము కష్టపడుతున్నాం. డెఫినెట్లీ ఎయిర్పోర్ట్ చేంజ్ ఇస్తాం. ల్యాండ్ కోలుకున్న వాళ్ళకి ల్యాండ్లు ఇస్తాం, లేకుంటే ల్యాండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వకుంటే వాళ్ళకి తగ్గిన ధర అనేది ఇస్తాం, 100% ఇస్తాం. దీంట్లో చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్ పట్టుకొని మంత్రి ఒకసారి మాట్లాడతారు, ఎమ్మెల్యే ఒకసారి ఒక తీరు మాట్లాడుతున్నారని చెప్పడం ఇది మంచిది కాదు. నేను ఒకటే అంటున్నా, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. సాధారణంగా నిజాముద్దీన్ గారు సాధారణంగా అప్పుడు రకరకాల ప్రకటనలు వచ్చినప్పుడు రైతులకు కూడా ఒక భయం ఉంటుంది కదా. మా భూమి తక్కువ రేటు తీసుకుంటారన్న ఒక భయం ఉంటుంది. అది ఆందోళన వరకు దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది కదా. వాళ్ళ ల్యాండ్ కోల్పోయినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి ఆందోళన ఉంటుంది. మేము వాళ్ళకి ప్రాబ్లం లేకుండా డెఫినెట్లీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని విషయంలో వాళ్ళకి పిలిపించి మాట్లాడి వాళ్ళకి తగ్గిన ధరలు కానీ రీప్లేస్మెంట్ ఆఫ్ ల్యాండ్ కానీ డెఫినెట్లీ వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తారు. ఇదే కాకుండా ఆ ఏరియాలో ఎయిర్పోర్ట్ వస్తే డెవలప్మెంట్ వస్తుంది, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి అక్కడ ఆ ఏరియాలో వాళ్ళకి ల్యాండ్ కోల్పోతారు కదా, ఆ ల్యాండ్ కోల్పోయిన వాళ్ళకి ల్యాండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ధరలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి జాబ్లు కూడా ఇస్తాం. సో ఇలాంటి ప్రయత్నం మేము డెఫినెట్లీ చేస్తాం. రైతులు మాతో సహకరించాలి. డెఫినెట్లీ రైతులకు ఇబ్బంది లేకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేసి తెలుసు. మరి రైతులతో కూర్చొని మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? గతంలో ఎన్నికలకు ముందైతే కొండా సురేఖ అయితే ఖచ్చితంగా మార్కెట్ ధర ప్రకారమే ఇస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఆ మాట నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తుంది అనుకోవచ్చా? ఈ తెలంగాణ ప్రజల ప్రభుత్వం అండి, డెఫినెట్లీ అందరితోటి మాట్లాడతాం, రైతులతో మాట్లాడతాం, వాళ్ళకి సాటిస్ఫై చేసిన తర్వాత ల్యాండ్ తీసుకుంటాం. దీంట్లో ఏం టెన్షన్ పడే అవసరం లేదు. మేము చాలా క్లియర్ ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రభుత్వం. ఇది అనుమల రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్తున్నారు, ఏముంటే కూడా మీకు తగిన ధర ఇచ్చే ల్యాండ్ తీసుకుంటాము, మీకు ఇబ్బంది పెట్టి తీసుకోము. ఇది కాకుండా ఇది అయిన తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ కూడా మేము ఇస్తామని చెప్తున్నాం. మరి కేంద్రం చొరవతోనే వచ్చిందని కిషన్ రెడ్డి అంటున్నారు. ఇందులో మరి కాంగ్రెస్ పాత్ర ఎంతవరకు ఉంది? మరి కాంగ్రెస్ పార్టీ అయితే మేము తెచ్చుకున్నామని చెప్పి అంటున్నారు. ఎలా చూడాలి? ఈ క్రెడిట్ వార్ అయితే జరుగుతూ ఉంది, మేము తెచ్చామంటే మేము తెచ్చామని. ఎవరు తెచ్చినా అది తెలంగాణ ప్రజల కోసమైనప్పుడు ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయచ్చు కదా, ఎందుకు ఈ గొడవలు? నేను ఒకటే చెప్తానండి, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంతో బీజేపీ ప్రభుత్వం మిత్రపక్షంగా ఉండేది. 10 సంవత్సరాలుగా ఆయన తెలంగాణ రాష్ట్రానికి ప్రెసిడెంట్ కూడా ఉండే, మళ్ళీ కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినారు. 10 సంవత్సరంలో ఉన్నప్పుడు అప్పుడు మన ప్యానల్ మిత్రులు చెప్తున్నారు గతంలో కూడా మేము ప్రయత్నం చేసినామని. అప్పుడు ఎందుకు చేయలేదు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోయి ప్రధానమంత్రి గారితో మాట్లాడి మాకు ఎట్టి పరిస్థితిలో ఒక ఎయిర్పోర్ట్ కావాలి, తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ రావాలి అని ఆయన పోయి ప్రెషర్ చేసి తీసుకొస్తే ఇవాళ క్రెడిట్ తీసుకొని ముందుకు వస్తున్నారు. క్రెడిట్ గురించి రాకండి. ఇట్లాంటి క్రెడిట్ తీసుకోవాలంటే మీరు విభజన చట్టంలో మీ ప్రభుత్వం మీదే ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, మీరు మన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి, లేకపోతే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ తెలంగాణ హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వండి, 50,000 ఉద్యోగాలు వస్తాయి. దీనికి ఏది పని చేయకుండా ఒకటి మేము కష్టపడి తీసుకొస్తే దాన్ని కూడా క్రెడిట్ తీసుకునే ముందుకు వస్తున్నారు. మేము ఒకటే అంటున్నాం, క్రెడిట్ తీసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఉంది, మేము సహకరించడానికి రెడీ ఉన్నాం, మీరు కూడా సహకరించండి. క్రెడిట్ తీసుకొని ముందుకు వచ్చే ముందు ఇంకా మీ హామీలు ఉన్నాయి, ఆ హామీలు కూడా పూర్తి చేయాలని కోరుతున్నాం. రైట్. వాసుదేవరెడ్డి గారు, ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కూడా మేము తెచ్చాం అనుకుంటుండే ఒకటైతే, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే మొన్న ఒక మాట అన్నాడు. తను మంత్రిగా అయినప్పుడైతే చంద్రబాబు నాయుడు తనకు ఒక మాట చెప్పారు,
ఆంధ్రతో పాటు తెలంగాణను కూడా సమానంగా చూడు, ఇక తెలంగాణ కోసం కూడా కృషి చేయన్న మాట చెప్పారు. అందులో భాగంగానే మామూలు ఎయిర్పోర్ట్కి నేను కృషి చేశానని చెప్పి రామ్మోహన్ రెడ్డి అంటున్నారు. అటు తిరిగి చంద్రబాబు నాయుడు కూడా క్రెడిట్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు అనుకోవచ్చా? ఇవాళ ఏంటంటే క్రెడిట్ కోసం వాళ్ళంతా కాంగ్రెస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నట్టు కనిపిస్తా ఉన్నది. ఇవాళ వారి సోదరులు చెప్తా ఉన్నారు, గతంలో మీరు ప్రయత్నం చేస్తే మీరు ఎందుకు తీసుకురాలేదని సోదరుడు అడుగుతా ఉన్నాడు. ఇవాళ మేము ఒకటే ఇంతకుముందు కూడా చెప్పిన మళ్ళీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పటి ఉన్న పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని గారిని కలిసి ప్రత్యేకంగా విన్నపించడమే కాకుండా అనేక సందర్భాలలో ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసినప్పుడు జిఎంఆర్ 150 కిలోమీటర్ల పరిధిలో మరొక ఎయిర్పోర్ట్ కట్టకూడదనే ఒక నిబంధన అట్లా పెట్టించారు. సో దాని నుంచి మినహాయింపు కోసం ఆనాడు మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం. ఎట్ ది సేమ్ టైం ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాబినెట్ సమావేశం నిర్ణయించి ఆ క్యాబినెట్ లో 253 ఎకరాల భూమి కూడా ఇవ్వడానికి మేము సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ గారు కూడా అనేక సార్లు కేంద్రంలో ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేకంగా విన్నపించుకోవడం జరిగింది. ఒక్క మామూలు ఎయిర్పోర్ట్ గురించి కాదండి, 6 ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేయాలని చెప్తే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాధ్యాలపై సర్వే చేసి అందులో వరంగల్, మామునూరు, ఆదిలాబాదు, నిజామాబాద్, జాక్రన్పల్లిలో విమానాశ్రయాల నిర్మాణాలు సాంకేతికంగా సాధ్యమేనని ఒక నివేదిక ఇచ్చింది. ఇలా మేము అట్టుగానే చెప్తలేం, మేము ఆనాడు మేము ఇచ్చిన దాని మీద. సో కాబట్టి దాంట్లో ప్రధానంగా అప్పటికే మామనూరు ఎయిర్పోర్ట్ ఇప్పుడు కాదు, 1930 నుంచి వెళ్ళే నిజాం ఏలుబడి నుంచి వెళ్ళే మామనూరు ఎయిర్పోర్ట్ ఉంది కదా. సో కాబట్టి దీనికి ఇంకా తొందరగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఒత్తిడి తీసుకొచ్చినాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే ఇలా వారు అంటున్నారు 10 సంవత్సరాల మిత్రపక్షం. మేము మిత్రపక్షం లేము బ్రదర్ బీజేపీ తోటి. మేము సైక్యతగా ఉన్నాం. ఎందుకున్నాం అంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది కాబట్టి. టైం అయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాసుదేవ్ రెడ్డి గారు, అలాగే నిజాముద్దీన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.